ఒక కంపెనీ తన ప్రొడక్ట్ని తానే కొనొద్దని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నథింగ్ ఫోన్ అలానే ఇచ్చింది. డోంట్ బై మీ అనే టైటిల్తో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది రీసెంట్గా. దీన్నే రివర్స్ సైకాలజీ మార్కెటింగ్ అంటారు. ఈ మార్కెటింగ్ మోడల్ని చాలా పెద్ద పెద్ద కంపెనీలే చేసాయి. ఈ రివర్స్ సైకాలజీ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఉంది. 1960లో వాల్స్ వ్యాగన్ మొదలుపెట్టింది అనమాట. వాల్స్ వ్యాగన్ VW బ్యాటరీ అనే కార్ని లాంచ్ చేస్తూ ఆ కార్లో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. లీమన్ అంటే ఏంటనుకున్నారా? అమెరికన్ లాంగ్వేజ్ లో అదొక డిఫెక్ట్ అనమాట. అంటే డిఫెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేయడమే లీమోన్ అంటారనమాట. సో ఈ కార్కి ఈ డిఫెక్ట్ ఉంది చెప్పి మరి మార్కెట్లోకి వచ్చింది. దానికి మంచి పేరు కూడా వచ్చింది. 1997లో పీసీలతో మైక్రోసాఫ్ట్ ఒక రాజుగా ఏళ్తుంటే యాపిల్ కంపెనీ అప్పుడే వచ్చి థింక్ డిఫరెంట్ అనే పేరుతో ముందుకొచ్చింది. అండ్ సక్సెస్ కూడా అయింది. మీకు డీజీ అనే కంపెనీ తెలుసు కదా, ప్రముఖ బట్టల సంస్థ అనమాట. అది కూడా అంతే. 2010లో బీ స్టూపిడ్ అనే ట్యాగ్ లైన్ తో అడ్వర్టైజ్మెంట్ చేసింది అనమాట. బీ స్టూపిడ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అలా తుమ్మ ముద్దులా కొండ మాకలా రిస్క్ తీసుకో అని చెప్పడం అనమాట. మీకు పటాకు అనే కంపెనీ తెలుసా? ఇది కూడా బట్టల సంస్థ అనమాట. ఈ కంపెనీ 2011లో, అది కూడా ఎప్పుడు అనుకున్నాం, బ్లాక్ ఫ్రైడే రోజున ఈ జాకెట్ కొనొద్దు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసింది. అలా కొనొద్దనందుకే దానికి బీభత్సంగా సేల్ వచ్చింది. మీ అందరికీ తెలుసు అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అంటే ఎంత చౌక వస్తాయో వస్తువులు. నథింగ్ ఫోన్ 2 అడ్వర్టైజ్మెంట్ లో భాగంగా నథింగ్ ఫోన్ కూడా డోంట్ బై మీ అనే ట్యాగ్ లైన్ తో అడ్వర్టైజ్ చేసింది అనమాట. సో ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ అనమాట. జనాలు అనుకునే దానికన్నా విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్ చేయటమే దీని ఒక పాలసీ అనమాట. దీన్నే రివర్స్ సైకాలజీ మార్కెటింగ్ అంటారు. ఇందులో హై రిస్క్ ఉంది, కానీ దీంట్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఇండియన్ కంపెనీస్ ఇలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇండియన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు? కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొంచెం ఫాలో చేయొచ్చు కదా. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.